उस हाथों में बंदी गृह में पड़ गया है। ఆ కాలంలో ఒక ప్రవక్తి ఉంది, ఆమె పేరు ఏం పేరంటే దెబోరా. उस समय पर एक प्रवक्ता है, उसका नाम क्या है बोलने से दिबोरा है। చూడండి, ఆ దెబోరా ఏం చేస్తా ఉందంటే ఆ కాలంలో ఒక బారాకు అనేటువంటి వ్యక్తిని పిలిచి అతనితో చెప్తా ఉంది, उस समय वो दिबोरा जो प्रवक्ता है उस बाराक व्यक्ति को बुला करके ये बोला है, మీరు 20 సంవత్సరాలు బంధకాల్లో ఉన్నారు, अब 20 साल बंदी गृह में है శత్రువుల చేతిలో మీరు అణచబడతా ఉన్నారు, और शत्रु लोगों के हाथों में आप लोग दबा हुआ है, శత్రువుల చేత మీరు పరిపాలించబడతా ఉన్నారు, शत्रु लोगों के हाथों पर अब राज्य परिपालन कर रहा है, మీలో అభివృద్ధి లేదు, आप लोग जीवन में उन्नति नहीं है। ఎదగాలనుకున్నా కానీ మీ శోధనలు మీ పరిస్థితులు మిమ్మల్ని అణచివేసే విధంగా ఒకవేళ ఉన్నాయేమో. आप लोग को यदि उन्नति होना चाहता है तो आप लोग जीवन में जो परीक्षा और परिस्थितियों को उन्नति होने नहीं दे रहा है। కాబట్టి దెబోరా ఏం చెప్తా ఉందంటే, ఏమని సెలవిస్తా ఉందంటే, 10,000 మందిని మీరు తీసుకొని పలానా ప్రాంతంలోనికి రండి అని చెప్పి ఆమె ఒక పేరు అక్కడ డిక్లేర్ చేసింది ఏంటంటే తాబోరు అనేటువంటి కొండ యొద్దకు తీసుకొని రమ్మంటా ఉంది. दिबोरा जो प्रवक्ता है 10,000 लोगों को लेकर के एक ताबोर पर्वत तक लेके आने बोला है। ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, प्यारे भाई बहन लोग, ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే వారిని పరిపాలిస్తున్నారో ఆ శత్రువుకు 900 రథాలు ఉన్నాయి. जो विरोधी शत्रु जो है उनके पास 900 रथ है। మీరు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు చదువుకోవచ్చు, ఆ శత్రువుకు 900 రథాలు ఉన్నాయి. उस शत्रुओं के पास 900 रथमन है। ఆ రథాలతో ఆ ధైర్యంతో శత్రువు నన్ను జయించలేరు అన్నటువంటి విధంగా శత్రువు ఉన్నాడు. वो रथमन के साथ वो कोई मुझे हरा नहीं सकता है करके उनके मन में सोच रखा है। ఆ 900 రథాలను చూసుకొని శత్రువు అతిశయిస్తున్నాడు, నన్ను ఎవ్వడు జయించలేడు అన్న విధంగా మాట్లాడుతా ఉన్నాడు. वो 900 रथ के साथ वो जो आदमी जो है ना, मेरे को कोई हरा नहीं सकता है करके उनके मन में घमंडी के साथ है। కృష్ణునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, परमेश्वर में मेरे प्यारे भाई बहन लोग, ఈ రోజు మన జీవితంలో కూడా మనల్ని పరిపాలించే కొన్ని పరిస్థితులు ఉండవచ్చు, हमको जो चलाने वाला कुछ परिस्थिति हो सकता है हमारे जीवन में, మనల్ని ఎదగనీయకుండా చేసే కొన్ని సంఘటనలు మన జీవితంలో ఉండవచ్చు, हमारे जीवन को विकास होने नहीं देने वाला कुछ परिस्थिति हो सकता है, మనల్ని అభివృద్ధిలోనికి రానివన్నటువంటి మనుషులు ఉండవచ్చు, हमको आगे बढ़ने नहीं देने वाला कुछ लोग हो सकता है, మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు దురాత్మ ప్రభావాలుగా ఒకవేళ మిగిలిపోవచ్చు, हमारे जीवन में जो कमजोरियां है वो दुष्टात्मा का भी हो सकता है, మమ్మల్ని ఎవరు జయించలేడు అన్నటువంటి విధంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధించేటువంటి వారు ఒకవేళ మీ జీవితంలో ఉన్నారేమో. हमको कोई हरा नहीं सकता है, विजय नहीं प्राप्त कर सकता है करके कुछ लोग ऐसा भी आप लोग के जीवन में हो सकता है। చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఆ దెబోరా ప్రవక్తి ద్వారా తాబోరు యొక్క పర్వతం యొద్దకు మీరు 10,000 మందిని తీసుకొని రండి. वो दिबोरा प्रवक्ता के द्वारा बात कर रहा है परमेश्वर ने, आप लोग ताबोर के पहाड़ के पास 10,000 लोगों को लेके आ जाओ करके बोला है। ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుని యొక్క మాటకు ప్రభు చెప్పిన స్థలానికి కనెక్షన్ ఉంటుంది. अब परमेश्वर के बातों को और हमारे लोगों की बातों को कनेक्शन रहता है। కొన్నిసార్లు మనం మన యొక్క మందిరాల మన ఇళ్ళని విడిచి దేవుని యొక్క మందిరాలలోకి మనం రావాలి. कुछ कुछ समय पर हम लोग हमारे घर को छोड़ करके परमेश्वर के भवन में हम लोग आना चाहिए। కొన్ని స్థలాల్లో దేవుడు మనకు కొన్ని అనుభవాలను దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. कुछ कुछ जगह पर परमेश्वर हमको कुछ अनुभव को सिखाता है। నేను మందిరంకి రాను, ఇంట్లోనే లైవ్ పెట్టుకొని ప్రార్థన చేస్తానంటే చేసుకో, अब मैं प्रार्थना भवन नहीं आऊंगा, घर में रहूंगा करके बोलने से आपका मर्जी है, ఏ ప్రాబ్లం లేదు. कोई समस्या नहीं है। కానీ దేవుడు నీ జీవితంలో మందిరంలో ఆయన నీకు తన స్వరాన్ని వినిపించాలనుకుంటాడు. परमेश्वर के भवन में उनकी आवाज को सुनाना चाहता है आपको। మన ఒక విశ్వాసి జీవితంలో దేవుడు కొన్ని స్థలాలను దేవుడు నీకు దర్శనాలు ఇచ్చేటువంటి స్థలంగా